సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థులు భారీ విజయం సాధించారు. ఏపీలో అధికారం చేపట్టిన తర్వాత గ్రాడ్యుయేట్లంతా ప్రభుత్వానికి మద్దతు ప్రకటించినట్లు ఈ విజయంతో తేలిపోయింది. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జరిగిన గ్రాడ్యుయేట్ స్థానాల్లో తెలుగుదేశం అభ్యర్థులు విజయం సాధించారు. ఈ 4 ఉమ్మడి జిల్లాల్లోని విద్యావంతులు కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో హైలైట్ ఏంటంటే 65% పైగా ఓట్ల మెజారిటీతో తెలుగుదేశం అభ్యర్థులు విజయం సాధించారు. 4 ఉమ్మడి జిల్లాల పరిధిలోని 67 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటి పరిధిలోనే ఇప్పుడు ఎన్నికలు జరిగాయి. దీంతో కూటమి ప్రభుత్వం 8 నెలల పాలనకు దీవెనలా ఈ తీర్పు ఉంటుందని చెప్పవచ్చు. 2024 సాధారణ ఎన్నికల్లో 57% ఓట్ షేర్ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే నేడు అంతకు మించి 65% పైగా ఓట్ షేర్తో ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించారు టీడీపీ అభ్యర్థులు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజాకు 1,45,057 ఓట్లు పొంది మొత్తం ఓట్లతో 67.51% పైగా సాధించారు. 82,320 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఇక ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి కూటమి తరపున పోటీ చేసిన పేరాబత్తుల రాజశేఖర్ 1,24,702 ఓట్లు దక్కించుకున్నారు. ఇది మొత్తం ఓట్లలో 62% కంటే ఎక్కువ. 77,461 ఓట్లపైన భారీ మెజారిటీతో విజయం సాధించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో 59.28% ఓట్ షేర్ రాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అది మరింత పెరిగి 62.59% ఓట్ షేర్ వచ్చింది. ఇక కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సార్వత్రిక ఎన్నికల సమయంలో 58.19% ఓట్ షేర్ రాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అది భారీగా పెరిగి 67.51% ఓట్ షేర్ వచ్చింది. ఇక ఓవరాల్ గా చూస్తే ఈ 4 ఉమ్మడి జిల్లాల్లో సాధారణ ఎన్నికల్లో 58% ఓట్ షేర్ రాగా నేడు 65% ఓట్ షేర్ సాధించింది కూటమి. తాజా గెలుపుతో మొత్తం 5 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో 5 కూటమి దక్కించుకుంది. ఇప్పుడే కాదు, 2023లో జరిగిన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ సత్తా చాటారు టీడీపీ అభ్యర్థులు. అప్పుడు వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో కూడా టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. 2023లో ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవి, ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా టీడీపీ అభ్యర్థి కంచెల్ల శ్రీకాంత్, కడప, కర్నూలు, అనంతపురం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి ఘన విజయం సాధించారు. ఇందులో హైలైట్ ఏంటంటే మాజీ సీఎం జగన్ నియోజకవర్గం పులివెందుల ఉన్న పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం కూడా టీడీపీ కైవసం చేసుకోవటం. ఆ 3 స్థానాల్లో వచ్చిన రిజల్ట్స్ తో టీడీపీ మరింత దూకుడుగా వైసీపీ విధానాలను ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్లింది. అప్పుడు 2023లో 3, ఇప్పుడు 2025లో 2, మొత్తం 5 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు టీడీపీ ఖాతాలో వేసుకుంది. దీంతో విపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్న చంద్రబాబు నాయకత్వంపై నమ్మకంతోనే టీడీపీ అభ్యర్థులకు పట్టభద్రులు మద్దతిచ్చారని తేలిపోయింది. చంద్రబాబు హయాంలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయన్న నమ్మకంతో గ్రాడ్యుయేట్లు ఉన్నారు అనటానికి ఈ రిజల్ట్స్ నిదర్శనంగా చెప్పుకోవచ్చు.